అందరికీ నమస్కారం. ఈరోజు పుత్తూరి విజయలక్ష్మి గారి కరెంటు సంబరం కథ విందామా? ఆ సంబరం ఏంటో. మా చిన్నతనంలో కరెంటు ఉండేది కాదు మా ఊళ్ళో. హాల్లో లాంతరు ఇనుప కుక్కానికి తగిలించేవారు. వంటింట్లోనూ పడక గదిలోనూ లాంతర్లు, మిగిలిన చోట కోడిగుడ్డు దీపాలు. చేత్తో పుచ్చుకుని తిరిగేందుకు 2 చిన్న లాంతర్లు ఉండేవి. సాయంత్రం పూట ఆ దీపాలన్నీ దగ్గర పెట్టుకుని కిరసనాయిలు పోసి ముగ్గుతో ఆ గ్లాసులన్నీ మసి లేకుండా తుడిచి కత్తెరతో ఒత్తులు కత్తిరించి సిద్ధంగా పెట్టుకునేది అమ్మమ్మ. చీకటి పడగానే దీపాలు వెలిగించేవాళ్ళు. భాగ్యవంతుల ఇళ్లలో పెట్రోమాక్స్ లైట్లు ఉండేవట. ఒకసారి మేము సెలవులకు వెళ్ళినప్పుడు ఊరంతా సందడి. ఊళ్ళోకి కరెంటు వస్తుందట. స్తంభాల కోసం గుంటలు తవ్వడం, అంత ఎత్తున వైరు చుట్టలు తేవడం అన్నీ విచిత్రంగా చూసాం. 5-6 వాళ్ళు ఇంటికి కరెంటు పెట్టించుకోవాలనుకున్నారు. అందులో మా ఇల్లు ఒకటి. ముందు సంబరపడినా ఆ తరువాత భయపడింది మా అమ్మమ్మ. ఆ కరెంటీ ప్రమాదకరమైనది కదా. మన పార్వతమ్మ వదిన గారి దూరపు చుట్టం బెజవాడలో కరెంటీకి అతుక్కుపోయి గుటుక్కుమన్నాడట. ఇప్పుడు ఆ కరెంటీ లేకపోతే ఏం? ఇన్నాళ్ళు గడవలేదా? అట్లాగే గడుస్తుంది అని అమ్మమ్మంది. ప్రమాదం ఏమీ లేదు. కరెంటు వస్తే ఆ సులువు వేరు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు అంది అమ్మ. ఏమోనమ్మా, కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకోవాలిట. లేకపోతే నేలకి అతుక్కుపోతారుట. అలా అతుక్కుపోతే ఇంకెవరైనా రబ్బర్ చెప్పులు వేసుకుని వచ్చి కర్రతో అతుక్కుపోయిన వాళ్ళని కొడితే గాని ఊడిరావుట కాళ్ళు. ఈ వయసులో రబ్బరు చెప్పులు వేసుకుని ఏం తిరుగుతాను అంది అమ్మమ్మ. అమ్మ ఫకాల్న నవ్వింది. ఎవరా చెప్పింది? మా ఊళ్ళో కరెంట్ లేదు, నేను చెప్పులేసుకుని తిరుగుతున్నానా? అక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పులేసుకుని తిరుగుతున్నావా? ఆ మాటలేం నమ్మకు అని తీసిపారేసింది. అమ్మతో వాదించలేక ఊరుకున్నా మా దగ్గర వాపోయేది. మీ అమ్మకేం చెప్తుంది? అక్కడైతే మీరందరూ ఉన్నారు, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం. పోనీ నేను నేలకి అతుక్కుపోతే మీ తాతయ్య ఓ దెబ్బ వేసినా పర్వాలేదు కానీ ఆయన అతుక్కుపోయారనుకో, కట్టుకున్న భర్తని కర్రతో ఎలా కొడతాను? రౌరవాది నరకాలు పట్టిపోను. ఎందుకొచ్చిన ప్రారబ్ధం ఇదంతా అని బాధపడింది పాపం. అలా ఏం కాదులే అమ్మమ్మ, మా ఊళ్ళో కరెంటు ఉంది, ఎవరూ నేలకు అతుక్కోపోలేదు అని ధైర్యం చెప్పాం. మీది బస్తీ కరెంటీ, ఇది పల్లెటూరి కరెంటీ. దానికున్న తెలివితేటలు దీనికి ఉండద్దు అంది. ఆవిడ ఎంత ప్రతిఘటించినా వినలేదు. ఇంట్లో వైరింగ్ చేసి బల్బులు బిగిస్తుంటే మళ్ళీ అడ్డుపడిందట. అంటే అన్నానంటారు, అంత ఎత్తున దీపాలు పెడితే నేను ముగ్గు పెట్టి ఎట్లా తుడుచుకుంటాను? కాస్త నేలబారుకు బిగించండి అందుట. వాళ్ళు నవ్వేసి, ఈ దీపాలు రోజు తుడవక్కర్లేదమ్మా, మసి ఉండదు కదా అన్నారుట. ఎలాగైతేనేం కరెంట్ వచ్చేసింది. ఆ శుభ సందర్భంలో మేమంతా వెళ్ళాము. తాతగారు సంబరంగా ఉన్నారు కానీ అమ్మమ్మకి 1,00,000 సందేహాలు. అమ్మ సమాధానాలు. ఒక్కొక్క చోట ఒకటే మీట పెడితే సరిపోయేది. ఇక్కడ 3 మీటలు పెట్టారు. ఒకటి వంటగదిలోకి, రెండోది భోజనాల గదిలోకి, మూడోది దొడ్లోకట. ఒకటి వేయబోయి ఇంకొకటి వేస్తే ప్రమాదం కాదా అని అమ్మమ్మ అడిగింది. ఏమీ కాదు, అది ఆర్పేసి ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది అంది అమ్మ. సరే, కరెంటు దీపం ఉండగా లాంతర్ వాడితే కరెంటు దీపానికి కోపం వస్తుందా అని అడిగింది అమ్మమ్మ. కోపం రావడానికి తాపం రావడానికి అదేమైనా మనిషా అమ్మా? అయినా కరెంటు దీపం ఉండగా మళ్ళీ లాంతర్ ఎందుకు అంది అమ్మ. అలా ఎన్నో అనుమానాలు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వెళ్ళాం. నేను చదువుకోని దాన్నని, ఏమీ తెలియని దాన్నని తాటాకులు కట్టేస్తారు. కరెంటీకి కోపం ఎందుకు వస్తుంది అంది మీ అమ్మ. ఆ కరెంటీకి ఉన్నంత చొప్పనాత్తనం ఇంకెవరికీ ఉండదు. మామూలప్పుడు పుచ్చ పువ్వులా వెలుగుతాయా దీపాలు? మొన్న మధ్య గోవిందరాజు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు ఢపీమని ఆరిపోయాయి. అదేమిటి అంటే కరెంటీ పోయిందిట. అట్లా పరాయి వాళ్ళు వచ్చినప్పుడు పోవడం మర్యాదేనా?
ఆనక అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళాక తీరిగ్గా వచ్చింది. నాకు ఈ కరెంటీ పద్ధతే నచ్చడం లేదు. నయానా భయానా చెప్పమంటే మీ తాతయ్య వినరు అని చెప్పుకుని బాధపడింది అమ్మమ్మ. ముందర కొంచెం అవస్థపడినా తరువాత కరెంటు దీపాలు చూసి మురిసిపోయింది అమ్మమ్మ. గాలికి అల్లల్లాడవు, మసిబారవు, బ్రహ్మముడి వేసుకున్నట్లు వెంట తీసుకుపోనక్కర్లేదు. చక్కగా పొందిగ్గా ఉన్న చోటే ఉండి పుచ్చ పువ్వులా మెరిసిపోతాయి అని సంబరంగా ఉండేది. కరెంట్ వచ్చాక ఆవిడ హోదా కూడా పెరిగింది. పక్కింటి రాఘవమ్మ గారు దొడ్డిగోడ నుంచి కేకేసి, వదినా, ఇంట్లో గాలాడటం లేదు గాని పిల్ల వెధవలకి దొడ్లో అన్నం పెడతాను, కాస్త మీ లైట్ వెలిగిస్తావా అని అడిగేది. అయ్యో, దానికేం భాగ్యం అని వెనకాల లైట్ వేసేది అమ్మమ్మ. మర్నాడు తెల్లవారాక ఆవిడ వచ్చి, ఎంతైనా కరెంటు దీపం మహిమే వేరు వదినా, మాకొద్దు మాకు చాలు అని సూకరాలు పోయే పిల్లలు ఇంకాస్త ఇంకాస్త అంటూ ఇత్తడి గిన్నెడు అన్నం ఊడ్చి పెట్టేశారనుకో రాత్రి అని ఫీడ్బ్యాక్ ఇస్తే, అవును వదినా, అది వరకు నా కీళ్ళు కీచుకీచుమంటూ ఉండేవి, కరెంటీ దీపాలు వచ్చాక సాఫీగా సాగిపోతున్నాయమ్మా అన్నది అమ్మమ్మ. ఈ విషయం విని అపోజిషన్ పార్టీలోని జగన్నాథం గారి భార్య మంచినీళ్ల బావి దగ్గర ఎద్దేవా చేసిందట. మరీ బడాయి కాకపోతేను కరెంటు దీపంతో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయా అందిట. అది తెలుసుకుని ముక్కాని ఆవదం దీపాల వాళ్ళు కూడా కరెంటీ గురించి మాట్లాడుతుంటే ఏం చెప్తాం, దమ్ముంటే 100 రూపాయలు పెట్టి ఇంట్లోకి కరెంటీ పెట్టించుకుని నెల తిరిగేసరికి 3.75 కరెంటీ ఖర్చు కట్టమని తెలుస్తుంది సత్తా ఏమిటో. అయినా అమావాస్య నాడు వెన్నెల్లో భోజనం చేస్తాననే తెలివి తక్కువది, దానికేం తెలుసు కరెంటీ గొప్ప అంది మా అమ్మమ్మ గర్వంగా. అదండి మా అమ్మమ్మ కరెంటు సంబరం. కథని విన్న మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు.